కౌన్సిల్ వచ్చినప్పటి నుంచి ప్రజల్ని అభివృద్ధి చేస్తామనేదే ఏం లేదు. వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా ఈ చైర్మన్ గారు వచ్చినప్పటి నుంచి ఎంతసేపు ఉన్నా టీడీపీలో ఉండే వాళ్ళనే టార్గెట్ చేసి సతాయిస్తున్నారు. ప్రజలకు మేలు చేయడం లేదు. ప్రొద్దుటూరుకు 3 అన్న క్యాంటీన్లు శాంక్షన్ అయితే ఒకటే రన్నింగ్ ఉండేది, మిగతా 2 గురించి పట్టించుకోలే. మళ్ళా 2 మండలాలకు, ప్రొద్దుటూరు మండలానికి రాజపల్లి మండలానికి శాంక్షన్ అయినాయి, దాన్ని పట్టించుకోలే. కుందుపెన్నా నుంచి అయితే అది పెద్ద సీరియల్ జరుగుతోంది. మనకు 12 ఏళ్ల నుంచి ఆ స్వాతంత్ర పోరాటం జరిగినట్టు జరుగుతోంది ఇంతవరకు. కానీ ఒక్క చుక్క నీరు ప్రొద్దుటూరుకు రావడం లే. పైప్ లైన్ మైలవరం టు ప్రొద్దుటూరుది, ఆ పైప్ లైన్ది కూడా జరగడం లేదు. అంటే నేను చెప్పేది ఏది ఉన్నా కానీ సమస్యల మీద పోరాడడం కానీ ప్రొద్దుటూరు ప్రజలు దాని గురించి ఆలోచిస్తున్నారు. ఎంతసేపు ఉన్నా కానీ ఇది చేయకుండా కేవలము టీడీపీ పార్టీలో ఉండే వాళ్ళే టీడీపీ పార్టీ వాళ్ళకి సతాయిస్తుపోతే ఏం చేస్తా ఉంది గవర్నమెంట్, ఈ మన ప్రభుత్వము? కానీ టీడీపీ పార్టీ ఏం చేస్తా ఉంది, ఏం జరుగుతోంది? ఇంకొకటి, ఈ నడుమున అయితే టికెట్ తప్ప ఏమి లేదు ధ్యాస, టికెట్ మీదే ధ్యాస. ప్రొద్దుటూరులో ఇసుకే లేదు, డెవలప్మెంట్ లేదు, ఏమి లేదు, ఏది పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఉండే కానీ ఎవరు డబ్బు ఎక్కువ పెడతాడో వానికి టికెట్ ఇప్పిస్తాము, ఇదే చెబుతోంది. ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తామో వానికి టికెట్ ఇప్పిస్తామని జరగడం లేదు. ఎవరు ఎక్కువ డబ్బు పెడతాడు, ఎవరు ఎక్కువ ఫ్యాక్షన్ పనులు చేస్తాడు, ఎవరు ఎక్కువ రౌడీజం చేస్తారు వాళ్ళకే మనము వాళ్ళకే ఇప్పిస్తాలా. ఇప్పిస్తే ప్రజల్ని భయభ్రాంతులు చేసి లేదు. ప్రొద్దుటూరు ప్రజలు ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందో గానీ ఇప్పుడు మళ్ళా స్వాతంత్రం కోరుకుంటున్నారు. వాళ్ళకి స్వాతంత్రం కావాలా, వాళ్ళు డిసైడ్ అయినారు ఎవరికి వేయాలా, ఎట్ట వేయాలా ఓటు అనేది. ఖచ్చితంగా ఈసారి వేసే ఓటు వాళ్ళు కేవలం ప్రొద్దుటూరులో స్వాతంత్రం కోసమే వేస్తారు. ప్రొద్దుటూరుకి స్వాతంత్రం కావాలా. మనకు ఈ స్వాతంత్రం కావాలంటే ఇలాంటి కుయిక్కులు చేసే నాయకులందరూ పోవాలా. ఇంత జరిగి కూడా పార్టీ ఆలోచించకుండా మళ్ళా ఎవరికో ఒకరికి అలాంటి వ్యక్తులను టికెట్ ప్రకటిస్తే ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. టీడీపీ పార్టీకి నష్టం చేసేది ఇక్కడ ప్రజలు నష్టం చేయడం లేదు, కార్యకర్తలు నష్టం చేయలేదు, కేవలం నాయకులు నష్టం చేస్తున్నారు. కేవలం నాయకులు. ఆ నాయకుల్ని నమ్ముకొని పార్టీ నడవకూడదని మనం కోరుకుంటున్నాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరు చెప్పే సూత్రమే, వ్యక్తి కంటే పార్టీ ముఖ్యము, పార్టీ కంటే మన దేశం ముఖ్యము. అంటే మాకు ఇప్పుడు ప్రొద్దుటూరు ముఖ్యము, ప్రొద్దుటూరుకు అభివృద్ధి ఎట్ట జరగాల, ప్రొద్దుటూరుకు ఈ శని ఇవన్నీ ఎట్ట పోవాలా అంటే ఖచ్చితంగా ఆలోచించి ఇప్పుడు ఈ రోజు జరుగుతోంది. ఒక కౌన్సిలర్ 3 నెలలు టైం ఉంది, క్షమాగుణం అనేది ఉండాలా. చైర్మన్ గారికి చెప్పిన ఆయన పొద్దున కూడా మా వార్డు టెంకాయ కొట్టడానికి వస్తే నాకు కొంచెం క్షమాగుణం పెట్టుకున్నా. కౌన్సిలర్ మన తోటి కౌన్సిలరు, టీడీపీ కౌన్సిలరు, ఏం జరిగిందని ఆడనొచ్చాను. ఆ రోజే మనం చెప్పినాం వద్దని, మళ్ళాను ఈ రోజు సస్పెండ్ చేస్తే ఎట్లా ఉంటాను. లేదులే 3 నెలలు కాకుండా 2 నెలలు చేస్తా అంటాను. ఏంది ఇది నియంత పాలన? ఏం జరుగుతోంది? ఎవరు చెప్తున్నారు మీకు ఇలాంటివన్నీ? ఏం జరుగుతోంది? అసలు బాధలేస్తా ఉంది. మనమేంది ప్రజల కోసం అడిగే ఈ వాయిస్ ని నువ్వు మూయాలనుకుంటే మూయలేవు, అయిపోతుంది. కోరుకునేది ఒక్కటే, మనము ప్రొద్దుటూరుని డెవలప్ చేసే వాళ్ళను, డెవలప్ చేయాలనుకునే వాళ్ళని, మంచి మనుషుల్ని టికెట్ ఇప్పించాలా. పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఇలాంటి నియంత్రణని ఖచ్చితంగా తప్పించి మంచోని ఎన్నుకోండి. ఎంత బాధపడుతున్నా మనం. కౌన్సిలర్లు ఇంతమంది ఉంది కూడా ఎవ్వరు ఏం నష్టం చేయడం. టీడీపీ పార్టీ కార్యకర్తలను టీడీపీ పార్టీ నాయకులే ముంచుతున్నారు.